నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు మహిళల రిజర్వేషన్లపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించింది. అది గౌరవప్రదంగానే రిజర్వేషన్లు కల్పించాలన్న లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. కానీ ఇప్పటి వరకు 33% కాదు కదా, కనీసం 10% టికెట్లను మహిళలకు కేటాయించిన దాఖలాలు కనిపించావు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే పార్టీలు కూడా వారికి టికెట్ల కేటాయింపుల్లో వెనుకంజ వేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో కూడా ఉత్తరప్రదేశ్ అలహాబాద్ జిల్లాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అత్యధికంగా మహిళలు పోటీ చేస్తున్న జిల్లాల్లో అలహాబాద్ జిల్లా ఒకటి. ఇక్కడ మొత్తం 12 శాసనసభ స్థానాలుండగా అందులో 6 చోట్ల ఆయా పార్టీల తరపున మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 23న అలహాబాద్ జిల్లాలోని నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా అన్ని పార్టీలు మహిళా అభ్యర్థులను నిలబెట్టాయి. అయితే మహిళల్ని పోటీ చేయించడం వెనుక చట్టసభలో మహిళలకు చోటు కల్పించాలనే ఉద్దేశం మాత్రం కాదు. ఉత్తరప్రదేశ్ కి ప్రత్యేకమైన హత్య రాజకీయాల కారణంగా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రత్యర్థుల చేతిలో చనిపోగా మరికొందరు ఆయా కేసుల్లో అభియోగాల వల్ల జైలుకెళ్లడమే పార్టీలు మహిళా అభ్యర్థుల వైపు మొగ్గు చూపాయి. ఇలా హత్యలకు గురై జైళ్లకు వెళ్లిన వారి భార్యలను ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలో దించినందునే అలహాబాద్ లో మహిళా అభ్యర్థుల మధ్య పోరుకు దారితీసింది. ముందస్తు సర్వే ఫలితాలు అధికారమే లక్ష్యంగా ప్రతి స్థానాన్ని కీలకంగా భావిస్తున్న పార్టీలు అభ్యర్థుల గుణగణాల కంటే గెలుపే ముఖ్యంగా భావించి నేరచరితుల భార్యలను రంగంలోకి దించాయి. అలహాబాద్ పశ్చిమ స్థానం, ప్రతాప్పూర్, మేజా, హాండియా, సోరాన్ తదితర శాసనసభ నియోజకవర్గాల్లో భర్తలకు బదులుగా భార్యలు పోటీ చేస్తున్నారు. అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి 2005లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్యకు గురయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన భార్య పూజాపాల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 2007, 2012 శాసనసభ ఎన్నికల్లో ఆమె గెలుపొందారు. 2007 ఎన్నికల్లో ఖలీద్ అజీంను, 2012 ఎన్నికల్లో ఆయన సోదరుడు అతిక్ అహ్మద్ ను సైతం పూజాపాల్ ఓడించారు. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో బీఎస్పీకి పూర్వ వైభవంతో పాటు అధికారం చేజిక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న మాయావతి మూడోసారి కూడా ఆమెనే ఎన్నికల్లో దించారు. ప్రతాప్పూర్లో సమాజ్వాదీ పార్టీ తరపున విజ్మా యాదవ్ కూడా ఇదే పరిస్థితిలో పోటీ చేస్తున్నారు. ఝాన్సీ మాజీ ఎమ్మెల్యే జవహర్ పండిట్ 1996లో ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నిక 2002 శాసనసభ సంగ్రామంలో పండిట్ సతీమణి విజ్మా విజేతగా నిలిచారు. అయితే 2007లో పరాజయం పాలయ్యారు. జిల్లాల పునర్విభజన కారణంగా 2012లో కొత్తగా ఏర్పడిన ప్రతాప్పూర్ స్థానం నుంచి కూడా పోటీ చేసిన విజ్మా యాదవ్ అక్కడ విజయ డంకా మోగించారు. ప్రత్యర్థుల ఆరోపణలను పటాపంచలు చేస్తూ రెండోసారి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని జోరు మీదున్న ఎస్పీ కాంగ్రెస్ కూటమి ఈసారి కూడా విజ్మానే రంగంలో దించింది. మేజా స్థానంలో భాజపా తరపున బరిలో ఉన్న నీలం కర్వారియా కూడా భర్త ఉదయ్ భాను కర్వారియా హత్య కేసులో శిక్ష పడటంతో ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. 2007, 2012 ఎన్నికల్లో బారా శాసనసభ నుంచి నీలం భర్త భాజపా తరపున గెలుపొందారు. ఈ స్థానం రిజర్వ్ కావడంతో భాజపా నీలం కర్వారియాను మేజా శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీకి దించింది. హాండియా స్థానంలో భాజపా మిత్రపక్షం అప్నాదళ్ తరపున మాజీ ఎమ్మెల్యే రాకేష్ దర్ త్రిపాఠి భార్య ప్రమీలా త్రిపాఠి ఎన్నికల్లో తలపడుతున్నారు. ఆమె భర్త హత్య కేసులో దోషిగా తేలడంతో పోటీకి అనర్హుడయ్యారు. ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రమీలా త్రిపాఠి భర్తీ చేస్తున్నారు. అలహాబాద్ పశ్చిమ, హాండియా పోటీలో ఉన్న రిచా సింగ్, నిధి యాదవ్ ఎలాంటి పూర్వ సంబంధాలు లేనప్పటికీ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇరువరిలో నిధి యాదవ్ ఎస్పీ శాసనమండలి సభ్యుడు వాసుదేవ్ యాదవ్ కుమార్తె. రాజకీయ వారసత్వం అండలేకుండా రిచా సింగ్ అనే మహిళ అలహాబాద్ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.